ఇప్పుడు ఇంటికి చేయవలసింది ఏమిటి? సూర్యుని వలె ఉండాలి. సూర్యుని వలె ఉండాలి సాధన. సూర్యుని వలె ఉండాలి అంటే ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడి సన్నిధానంలోనే జీవరాశులన్నీ పుట్టి పెరిగి నశించిపోతున్నాయి. ప్రతి దానికి, ప్రతి ప్రాణికి కూడా జీవాన్ని, శక్తిని, ప్రకాశాన్ని, చైతన్యాన్ని ప్రసాదిస్తున్నది సూర్యుడే. కానీ ఆయన ఎప్పుడు నేనున్నాను, నేను ప్రకాశిస్తున్నాను, సమస్త జీవరాశిని నేనే ఉద్ధరిస్తున్నాను అని అనుకుంటాడా? అనుకోడు కదా. అప్పుడు నేనున్నాను, ప్రకాశిస్తున్నాను, నా తెలివిలోని ఇవన్నీ తెలియబడుతున్నాయి అని అనుకోవడం ఏమన్నా గొప్ప? అందుకే ఇక్కడ స్వామి అన్నారు, సూర్యుడల్లే ఉండు అన్నారు. ఇక్కడ అనుకోవడానికి లేదు, అనుకోవడానికి లేదు. నాలో ఇది నాకు తెలియబడుతోందనేవాడు కూడా తెలియపోయాడు, లేడు. ఆ తెలియబడేవాడు దానిలో వచ్చాడు. ఆ తెలుసుకునేవాడే లేడు కదా అక్కడ. కేవలం తెలివే ఉంది అక్కడ. ఆ కూడా నేనున్నానని కూడా అనని తెలివి, అనుకోని తెలివి, రూపమై ఉన్న తెలివి. ఇందుకే సూర్యుడు ప్రత్యక్ష దైవం. అసలు మనిషి అన్నాక ప్రొద్దుటే లేచి మొహం కడుక్కుని స్నానం చేసి శుద్ధిగా ఆ సూర్యుని వైపు ఒక్క 5 నిమిషాలు చూస్తూ ఆయనకి అర్ఘ్యం సమర్పించుకోకపోతే ఆ జన్మే కాదే. చెప్పేవాళ్ళు లేక, మన పెద్దలు ఎవరు చేయక, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక మనం కూడా ఎలాగ ఎడ్డల్లే మెడ్డల్లే ముద్దల్లే బతికేయడమే. తత్వ విచారణ కావాలి, జ్ఞానం కావాలి. అసలు ఎందుకు పుట్టాను, ఏమైపోతున్నానన్న విచారణ కావాలి అన్న వాళ్ళకి, సాధకులు అన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. అలా అనుకోని వాళ్ళకి అక్కర్లేదు. ఏం కావాలి? మిగతా ప్రాణులకి ఎవరికి చెప్పట్లేదు, మనిషికే చెప్తున్నారు ఇది. నేను మనిషినంటావు, ఇలాగంటావు, అల్లాగంటావు, అదంటావు, ఇదంటావు. మనిషివైతే ఇంకా ఇలాగేనా, ఇంతకంటే ఉన్నతంగా ఉండొచ్చా అని ఆలోచించాలి కదా. నేను ఉన్నతంగా ఆలోచించను, కానీ నేను మనిషిని. అది ఇప్పుడు వచ్చింది. ఉన్నతంగా ఆలోచించగలిగినప్పుడే అతడు మనుష్యత్వానికి అర్హత కలిగిన వాడు అవుతాడు. ఇప్పుడు ఏదో నువ్వు దోసి నీళ్లు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేస్తే ఆయనకి ఏదో ఇచ్చానని కాదు, నీ ధ్యాస ఆ ప్రకాశం మీద నిలబడుతుంది. అవునమ్మా. అంతేకాకుండా ఈ నీళ్లు ఆయనదే. ఎవరివి నీళ్లు? కాదమ్మా, ఆయనేగా. మరికనే నీటిలోన అలలు ఉన్నవా, అలలలోన నీరు ఉన్నదా, నీరు అలలు దేనిలోనో, ఈ చిక్కు విప్పుము గురువరా, ఈ గుట్టు తెలుపుము దేవరా. సూర్యునందే నీరు ఉన్నది, నీటిలోనే అలలు ఉన్నవి, అలలు నీరు సూర్యుడేనని ఆ గుట్టు తెలియము శిష్యుడా, నీ చిక్కు వీడును శిష్యుడా. అదే ఇది. అవునమ్మా. ఈ నీరు ఆ సూర్యుడిదే. కానీ సూర్యుడు నా వల్ల నీరు మరి ఇంకిపోయి మేఘాలుగా మారి నీరుగా కురిసి అంటున్నాడా? లేదు. నీరు మింగుతున్నాడు వాడే, ఇంత నీరు కక్కుతున్నాడు వాడే. కానీ నేను నీరు మింగుతున్నాను, నీరు కక్కుతున్నాను అనుకోడు. ఆయన సన్నిధానంలో అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. అందుకే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అంటే అఖండ ప్రకాశమైనటువంటి ఓ తేజోస్వరూపమా, ఈ నీరు అన్నది నువ్వే, నీవే, నీకే.
అన్నది అక్కడ మొదలవుతుంది అన్నమాట జీవుడికి. అది అర్ఘ్యం. ఏహి సూర్య సహస్రేషు తేజో రాసే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహానర్ఘ్యం దివాకర. దివాకరుడు నువ్వు, దివారాత్రులను తొలగిస్తున్నవాడి నువ్వే. అప్పుడు ఇంకేమైంది? ఇలాగ సూర్యోపాసన చేసే, ఉపాసన చేయమని కాదు, కనీసం ఆ సత్యాన్ని గ్రహించాలి. గ్రహిస్తే సూర్యుడల్లే ఉండు అంటే తెలుస్తుంది. అంచేత సూర్యుని స్థితిలాగా అలాగా ఉండడమేనని సూర్యుని కూడా ఉదాహరణగా చెప్పారు గురుదేవులు. మార్చి 22, 2019 నాటి సత్సంగంలో గురువు గారి సందేశం ఇది. ప్రశ్న, పరిశ్రమ జరుగుతుంది, ఇది సరిగ్గా జరుగుతోందా లేదా అని తెలుస్తుంది. అది ఎవరికి వారే తెలుసుకోవాలి. సరిగ్గా జరుగుతున్నప్పుడు మనం ఈ ప్రశ్న జవాబులు చెప్పుకుంటున్నాము. ఇది ఈ సత్సంగం సరిగ్గా జరుగుతోందా లేదా, ప్రశ్న దానికి సమాధానం సరిగ్గా వస్తున్నాయా, దాన్ని నేను గ్రహించగలుగుతున్నానా లేదా అని ఎవరికి వారే తెలుసుకోవాలి. సాధనలో అట్టి ఉత్తీర్ణత వచ్చిందంటే అర్థం ఇక నువ్వు చేయవలసింది ఏమీ లేదు అని. పరిశ్రమ చేయడం అంటే అదిగా ఉండడమే. చేసేవాడు లేడు, చెయ్యబడేది లేదు. అదిగా ఉంటారు అందరూ. గట్టిగా ప్రయత్నం చేసేవాళ్ళు ఏ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేశారో అది తప్పకుండా సాధిస్తారు, సాధించారు కూడా అని స్వామివారు మౌనం వహించారు. అదిగా ఉండడమే. అది అంటే ఏదో గురుదేవులు చెప్పారు కదా, అక్కడి వరకు తీసుకెళ్లారు. ఒక అనుభవాన్ని కూడా కలిగించారు. నువ్వు ఇక చిక్కబట్టుకో. అలా ప్రయత్నం చేసిన వారు దాన్ని సాధించారు కూడాను అని స్వామివారు మౌనం వహించి కొంతసేపు తర్వాత వైజయంతి మాత గురువు గారితో ఏమి నాయనా అన్నారు. అప్పుడు గురువు గారు ఏమి నాయనా అనేవారే లేరు అక్కడ, అన్వేషించబడేది అన్వేషించేవారు లేరు, అంతా ఒక్కటే అయి ఉంది, దాన్ని వర్ణించేదానికి ఏమీ లేదు, అదిగా ఉన్నావు నువ్వు అంతే అని సెలవిచ్చారు. మళ్ళీ మార్చి 23న ఆ సత్సంగంలో ధ్యానం ముగిసిన తర్వాత మాతాజీ గురువు గారితో, వైజయంతి మాతాజీయే, మంచినీళ్ళు ఇవ్వమంటారా కాస్త అని అడిగారు. గురువు గారు మనం తాగుతాము, దాన్ని వదిలిపెట్టమంటారు. ఆ భావాన్ని త్రాగడము తినడము అన్నది శరీరానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ భావాన్ని వదిలేయాలి అని అర్థం చెప్పారు. నీళ్లు తాగుతూ నేను మంచినీళ్ళు తాగాను, నేను పాయసం తాగాను, నేను భోజనం చేశాను అంటాం కదా మనం. తాగుతారా అంటే తాగుతానని కూడా అంటాం కదా. అది అలా అంటాం గాని తాగుతున్నది దేహము, తింటున్నది దేహము. అది శరీరానికి సంబంధించిన విషయం కాబట్టి దానికి నేను అన్న దానిని మనం తగిలించకూడదు. ఆ భావాన్ని వదిలేయాలి అని చెప్పారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే పరిశీలించి చూస్తే లోపమంతా ఒక్కటే అయిపోతుంది. లోపల అంతా ఒక్కటే అయిపోతుంది. నువ్వు తాగినా, పాయసం తాగినా, గంజి తాగినా, నీళ్లు తాగినా, పంచభక్ష పరమాణాలు తిన్నా లోపలికి వెళ్ళేసరికి అంతా ఒక్కటే అయిపోతుంది. అణువులు పరమాణువులు అంటాం, విశ్లేషించి చూస్తే అక్కడ ఏమీ లేదు. మరి ఏముంది? సర్వం శక్తిమయం జగత్.
ఒకే ఒక్క శక్తి. దాన్ని మనం భౌతికంగా భిన్నంగా చూస్తాం అంతే. శారీరకంగా చూసేసరికి వేరువేరుగా కనిపిస్తుంది ఒకే ఒక్క శక్తి. నేను చూసే దృష్టిని బట్టి అన్న వెంటనే గురువు గారు నా మాటను అందుకుని, చూసే దృష్టిని బట్టే భిన్నంగా కనిపిస్తుంది, కానీ లోపలికి పోయి చూస్తే అక్కడంతా ఒక్కటే కదా. ప్రోటోప్లాజం అనేది బయటికి కనిపిస్తుంది. ప్రోటోప్లాజం అంటే పొర అత్తయ్య, సెల్ కు ఉన్న పొర అమ్మా, లిక్విడ్. లోపల సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్ యొక్క స్ట్రక్చర్ లో ఉన్న లిక్విడ్ అది. అదే, ప్రతి సెల్లోనూ ఉన్న లిక్విడ్ అది. కానీ దాన్ని ప్రోటోప్లాజం అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? లోపలికి పోయి చూస్తే అంతా ఒక్కటే ఉంటుంది, కానీ లోపలికి పోయి చూస్తే ఏమీ లేదు అక్కడ. లోపలికి పోయి చూస్తే ఏక వస్తువే ఉంటుంది. అదే కప్పబడి ఉంది. ఉన్నంత మాత్రాన దాన్ని అణువులుగా చూసి వేరు వేరు సెల్స్ అంటున్నాం, కానీ వేరు అన్నది ఏమి లేదు, లోపల ఉన్నదంతా ఒకటే. మరి ఆ ఒక్కదాని కోసమే కదా ఈ పొరలు, ఈ కప్పులును. ఒక్కదాని కోసమే కదా ఎప్పుడైతే ఆ కప్పు వచ్చిందో, ఆ కవర్ వచ్చిందో, అప్పుడు విభాగం ఏర్పడింది. మరొక సెల్ అని. ఆ కవర్ తీసే ఒకే సెల్. కాబట్టి ఒకే ఏకత్వం కనిపిస్తుంది. అంతేనండి. సత్యాన్ని గుర్తించండి, సత్యాన్ని వదిలిపెట్టండి, అసత్యాన్ని వదిలిపెట్టండి. ఏకత్వమే మహత్వం. అంతా ఒకటే. ఊరికే మనం ఏవో ఒక పరిధి ఏర్పరచుకొని వేరు 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 అన్నట్లు చూస్తున్నాం. ఎప్పుడు పరిధి ఏర్పడిందో సమస్త బంధము, దుర్మార్గము అక్కడే వచ్చేస్తుంది. కానీ అన్నిటిలోనూ ఉన్నది ఒకే వస్తువు. ఏక వస్తువుని చూడండి. ఆ ఏకమందు ఏ విభేదము లేదు. ఎప్పుడైతే ఒక పరిధి ఏర్పడిందో తప్పకుండా ఘర్షణ, విభేదము, అలజడి, అసహజత్వము, భయము, బాధ, దుఃఖము ఉంటాయి. ఆ పరిధి వదిలి అని సెలవిచ్చారు. మే 29వ తారీఖున రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలోని 22వ శ్లోకం యొక్క ఏకాత్మతత్వం గురించి చదువుతున్నప్పుడు, ఉనికి సర్వాంతర్యామియే ఎరుగుటయే అన్న విషయాన్ని చదివిన వెంటనే ఉపదేశాలను 22వ శ్లోకం ఏమిటో తెలుసా? 20వ శ్లోకం తర్వాత 21వ శ్లోకం తర్వాత 22వ శ్లోకం. 20వ శ్లోకం గుర్తుందా? అహమినాశభాహమహంతయా స్ఫురతి స్వయం పరమ పూర్ణ సత్ ఇదమహం పద అభిత్యమన్వహం అహమిలీనకే యలయ సత్తయ. చూడు పరిధులు ఎలా ఉన్నాయో. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏక సత్ తత్ జడం హసత్. విగ్రహ ఇంద్రియాలు, ప్రాణధి ప్రాణము, బుద్ధి, మనస్సు. నాహం నేను కాదు, ఏకమైన సద్వస్తువే నేను. అనేక విగ్రహాలు, అనేక విగ్రహాలలో ప్రాణాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఉన్నాయా? ఏ ఉండడం వల్ల అవన్నీ ఉంటున్నాయో ఆ ఏకమైన సత్తు నేను.
మిగతావన్నీ అసత్తే అసత్తే అసత్తే. ఎక్కడ విగ్రహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులున్నా అవన్నీ అసత్ అసత్ అసత్. దాని యందు ఉన్నటువంటి ఏకమైన ఆ తెలివి స్వరూపమే సత్, అదే నేను అని. సత్వవాటిక చిత్వవేతరా సత్తయా హి చిత్తయా హ్యహం. ఆ విగ్రహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులను ప్రకాశింపచేసే ఆ సత్తు గనుక నీకు భాషించిందంటే దానికి ఇంక చిత్తెందుకు? సత్తే చిత్తు, చిత్తే సత్తు. అవునా? అదే నేను. ఇప్పుడు నేను ఏమైపోయింది? పరిధులన్నీ పగిలిపోయాయి. అని చూపించారు దానిలో. ఆ రకంగా ప్రతి శ్లోకంలోని అర్థాన్ని మళ్ళా చదివి అర్థం చేసుకుంటుంటే మీకు తెలియకుండానే నీ లోపల తద అనుభవం కలుగుతుంది. ఎందుకంటే ఇష్టపడాలి ఆ శ్లోకం చెప్పిన భగవాన్ని, ఆ శ్లోకంలోని అర్థాన్ని నువ్వు చాలా 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 ఇష్టపడాలి, ప్రేమించాలి. దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తే అదే చెప్పుకుంటుంది నీకు ఆ అర్థాన్ని. నేను అలా కాదు, నా ఒళ్ళు ఇష్టపడతాను, నా ఇల్లు ఇష్టపడతాను, నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను పొగిడేవాళ్ళు, నాకు నచ్చినట్లు ఉండేవాళ్ళు నేను ఇష్టపడి నేను కౌగులించుకుంటాను. అక్కడ నీకు అదే ఆనందం దొరుకుతుంది కదా. దొరుకుతుందా? నేను ఉపదేశారాన్ని ఇష్టపడతాను. ఉపదేశ సారం సాక్షాత్తు భగవంతుని నోట్లోంచి వచ్చింది. ప్రతి మాట వెనకాతల ఏదో నా స్వరూపాన్ని తెలియజేసే అంతరార్థం దాక్కుని ఉంది. ప్రేమగా ఇష్టంగా మళ్ళీ 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 పాడుకుంటూ ఉంటాను. తదర్థాన్ని మననం చేసుకుంటూ ఉంటాను. అప్పుడు అదే అర్థాన్ని చెప్తుంది, అదే అనుభవాన్ని ఇస్తుంది.